ధాన్యం సేకరణలో గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఆ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడంతో పాటు ఆ రైతుల వద్ద నుంచి మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. పరిహారం తీసుకుంటే మిగిలిన ధాన్యం కొనుగోలు చేయరంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల సంభవించిన మొంతా తుఫానుతో కృష్ణా జిల్లాలో వ్యవసాయానికి అపార నష్టం జరిగింది. బలమైన గాలుల వల్ల వరి, వాణిజ్య పంటలు ఎక్కడికక్కడ నేలవాలాయి. చేతికి వచ్చిన పంట తుఫాను దెబ్బకు నీటిపాలు కావడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం గతంతో పోల్చితే ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించింది. వరి పంటకు హెక్టారుకు 25,000 చొప్పున సాయం అందించనుంది. ఇతర పంటలకు సాయం అందించేలా చర్యలు తీసుకుంది. అన్నింటికీ కలిపి 76.53 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు వరికే 75.78 కోట్లు చెల్లించాలి. పంట నష్టపరిహారం తీసుకుంటే తుఫాను వల్ల దెబ్బతిన్న పంటతో పాటు మిగిలిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదనే ప్రచారం జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొంతా తుఫాను వల్ల రైతులన్నీ పడిపోయినాయండి. దీనివల్ల పంట నష్టం చాలా ఉందండి. కనుక కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపరిహారంను ఈ బ్లాక్ చేసిన ఈ వడ్లు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నామండి. నేను మొన్న ఈ తుఫాను వల్ల చాలా రకంగా రైతులు చాలా నష్టపోయారు. దీనికి ఎమ్మటే గవర్నమెంట్ స్పందించి పంట నష్ట పరిహారం ఎమ్మటే రాసిని తొందరగా అందించేటట్టు చేసి ఈ పడిపోయిన ధాన్యాన్ని కొనే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 46,357 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. 33% దెబ్బతిన్న పంటలు 31,135 హెక్టార్లుగా ఉంటుందని తుది నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. మెరక ప్రాంతాల్లో ఉన్న రైతులు, తుఫాను వల్ల పంట నష్టం జరగని రైతులు ప్రస్తుతం ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులు ధాన్యం కేంద్రాలకు రావాలంటే మరొక 10 నుంచి 15 రోజులపైనే పడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు పరిహారం ఇస్తే తమ ధాన్యం కొనుగోలు చేస్తారో లేదోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మన మొంతా తుఫాన్కి ఒక 10 రోజుల్లో కోసే పంట నేలకొరిగిపోయింది. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టానికి మేము గురయ్యాము. ఇప్పుడు వచ్చే పంట నష్టపరిహారం ఎప్పుడో మా క్రాప్ అయిపోయిన తర్వాత కన్నా కూడా ఒక 10-15 రోజుల్లో కనుక రిలీజ్ చేయగలిగితే కనీసం మా కోత డబ్బుల కన్నా ఎత్తుక్కోకుండా మళ్ళీ ఎవరో ఆసాముల దగ్గరికి వెళ్లి అప్పులు చేయకుండా సరిపోద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పడిపోయిన వాటిల్ని ఈ ఒడ్డు బ్లాక్ చేయకుండా కనీసం ఆ ఈల్డింగ్ ఎంత అయితే వస్తా అంత 20 బస్తాల వరకు అన్నా మాకు మళ్ళా కొనే వెసులుబాటును కూడా తప్పకుండా కల్పించాలి. 30 నుంచి 35 వేలు దాకా పెట్టుబడి పెట్టున్నామండి. నేల ఖర్చు పోయి మొక్కొచ్చి ఉందండి. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆ ఇస్తానన్న ఈ తొందరగా రిలీజ్ చేసి మాకు డబ్బులు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ధాన్యం సేకరణపై కావాలనే కొంతమంది ఆరోపణలు చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కావాలని కొంతమంది రైతాంగంలో అపోహలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. మీరు నష్టపరిహారం తీసుకున్నారు కాబట్టి మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేయమనే విషయం 100% అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దగ్గర నమోదైన ఈ క్రాప్ మేరకు ఎవరైతే రైతులు నమోదు చేసుకున్నారో 100% అందరూ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. దయచేసి నమ్మబాకండి. ఈ విధంగా మిమ్మల్ని మోసం చేశారు గతంలో. ఎప్పుడు కూడా అటువంటి పొరపాటు చేయం. ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. ప్రతి బస్తా కొనుగోలు చేసేటట్టు మేము సిద్ధంగా ఉన్నాం. మీకు 24 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యేటట్టు ఆ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తాం.